స్టైల్ కుకింగ్. నేను మీ మానస. ఈరోజు మనం తయారు చేసుకోబోయే కర్రీ పాలకూర పప్పు అండి. ఇది రోటీలోకి, పుల్కాలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. దీన్ని మనం 5 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మరి మనం స్టార్ట్ చేసుకుందాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. తయారు చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. దీంట్లో నూనె వేసుకుందాం. నేను దీనికోసం ఆవ నూనె వాడుతున్నాను. ఆవ నూనె పప్పులో చాలా టేస్టీగా ఉంటుందండి. నూనె వేడెక్కింది కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం. అలాగే కొన్ని ఆవాలు, కొంచెం వెల్లుల్లి ముద్ద, దీంట్లోనే కొన్ని ఎండుమిర్చీలు చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో కొన్ని పచ్చిమిర్చి, కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే దీంట్లో 1/2 స్పూన్ పసుపు. నేను రుచికి సరిపడా పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇప్పుడే వేసుకున్నానండి. దీంట్లో ఎండుకారం వేసుకుంటే బాగోదు, అందుకని చెప్పేసి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను కావాల్సినన్ని. ఇప్పుడు దీంట్లో మనం టమాటాలు వేసుకుందాం, తరిగి పెట్టుకున్నవి. ఇవి ఒక హాఫ్ కుక్ అయ్యే వరకు ఉంచాలి. పూర్తిగా మగ్గిపోవద్దండి. ఒక సగం కుక్ అయితే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు వీటిని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇలా కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకుందాం. పాలకూరను వేసుకున్న తర్వాత మూత ఏం పెట్టుకోవద్దండి, ఎందుకంటే ఇది గ్రీనిష్గా ఉంటేనే బాగుంటుంది చూడడానికైనా తినడానికైనా. సో అందుకనే మనం దీనిపైన ఏమీ మూత పెట్టుకోవద్దు. చక్కగా ఇలా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం పప్పు యాడ్ చేసుకుందాం. నేను దీనికోసం కందిపప్పు ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. కొంచెం పల్చగా ఉంటేనే ఇది బాగుంటుంది. కావాలనుకుంటే మీరు పెసరపప్పు అయినా, శనగపప్పు అయినా, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చిన పప్పు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇది కాసేపు మగ్గాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకుందామండి. చాలా బాగుంటుంది పచ్చిది వెల్లుల్లి ముద్ద వేసుకుంటే. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకుందాం. ఇంకొక 2 మినిట్స్ వరకు ఉంచుకోవాలి, ఎందుకంటే వెల్లుల్లి ముద్ద వేసాం కదా, అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే అండి, మన పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఇది ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది. లేదు అనుకున్న వాళ్ళు కాసేపు ఉంచుకోవచ్చు. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఇది కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.